హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనమైతే బ్లూటూత్ మౌస్ని అయితే అన్బాక్స్ చేసి రివ్యూ అయితే ఇస్తాను. దీని అయితే అన్బాక్స్ చేసి మౌస్ అయితే ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఇది అరౌండ్ నాకు 500కి ఏమో పడింది. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఇది ఫ్లిప్కార్ట్ది, లైక్ ఫ్లిప్కార్ట్ పర్సనలైజ్ బ్రాండ్ అనుకుంటా. పవర్డ్ బై ఫ్లిప్కార్ట్ అయినా ఉంది. సో మౌస్ అయితే ఎలా ఉందో చూసేద్దాం. మౌస్ అయితే బాగా హెవీగా ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే సెల్ ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ ఉందన్నమాట. ఇది 2.5 GHz రిసీవర్. ఇప్పుడు మీరు బ్లూటూత్ వాడాలనుకోవటం లేదనుకుంటే మీరు ఇది డైరెక్ట్గా ల్యాప్టాప్లోనో లేకుంటే మొబైల్ త్రూ ఓటీజీ ద్వారా కనెక్ట్ చేస్తే డైరెక్ట్గా ఈ మౌస్ అనేది వర్క్ అవుతుంది అన్నమాట. మీరు బ్లూటూత్ అనుకుంటే ఓకేనా, ఆ రిసీవర్ అనమాట ఇది. సెల్ అయితే ప్రీ ఇన్స్టాల్ ఉంది, కానీ కాకపోతే దీనిపైన ఒక స్టిక్కర్ ఉందన్నమాట. సో డిశ్చార్జ్ అవ్వకుండా వాళ్ళు సేఫ్టీకి అలా ఒక స్టిక్కర్ని అయితే ఆల్రెడీ ఇచ్చున్నారు. ఆ స్టిక్కర్ని తీసేస్తే ఇంకా మనం వేసేసుకోవచ్చు అనమాట. అంతే వేసుకున్నాను. ఇది ఇప్పుడు మనకు పని లేదు కాబట్టి ఇందులోనే పెట్టేస్తాను. బటన్స్ అయితే చాలా సైలెంట్ ఉన్నాయన్నమాట. సైలెంట్ క్లిక్ బటన్స్ ఉన్నాయన్నమాట. అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, మీరు చూడొచ్చు. చాలా ప్రీమియం అనిపిస్తుంది క్వాలిటీ అయితే. అండ్ హ్యాండ్ గ్రిప్ కూడా చాలా బాగుందన్నమాట. దీంతోపాటు ఇంకేమైనా ఇచ్చారేమో చూద్దాం. ఇంకేం లేదు, యూజర్ మాన్యువల్ తప్ప ఇంకేం లేదు బాక్స్లో. దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో అందరికి తెలిసే ఉంటుంది అనమాట. బ్లూటూత్ ఆన్ చేసి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఒక ఆండ్రాయిడ్ మొబైల్కి అండ్ ఐఫోన్కి కనెక్ట్ చేసి చూపిస్తాను ఎలా కనెక్ట్ చేయాలో బ్లూటూత్ ద్వారా. ఓకేనా, చూసారా ఇలా బ్లింక్ అవుతుందంటే అది పేరింగ్ మోడ్లోకి వెళ్ళినట్టు అనమాట. ఓకేనా, ఇలా బ్లింక్ అయ్యేదాకా మీరు లాంగ్ ప్రెస్ చేసుకున్నారంటే బ్లూటూత్ బటన్ అనేది బ్లింక్ అవుతుంది. అప్పుడు అది పేరింగ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు మీరు స్కాన్ చేస్తే మొబైల్లో ఓకే. నేను ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ ఎలా ఈ మౌస్ని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు క్లియర్గా. ఓకేనా, ఫస్ట్ అయితే మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో బ్లూటూత్లోకి వెళ్ళండి, బ్లూటూత్ ఆన్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మౌస్లో ఈ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకోండి. ఫస్ట్ క్లిక్కి బ్లూటూత్ ఆన్ అవుతుంది, సెకండ్ క్లిక్కి 2.4 GHzకి కనెక్ట్ అయ్యే రిసీవర్కి అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. చూసారా, ఫస్ట్ క్లిక్ అయితే బ్లూటూత్ ఆన్ అవుతుంది, ఇంకొకసారి క్లిక్ చేస్తే 2.4 GHzకి అయితే స్విచ్ అవుతుంది అనమాట. డబుల్ క్లిక్ ఇచ్చారంటే మళ్ళీ బ్లూటూత్కి అయితే వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఇప్పుడు బ్లూటూత్ అని చూపిస్తుంది అనమాట. చూసారా, ఇలా బ్లింక్ అవుతుందంటే అది పేరింగ్ మోడ్లోకి వెళ్ళినట్టు అనమాట. ఓకేనా, ఇలా బ్లింక్ అయ్యేదాకా మీరు లాంగ్ ప్రెస్ చేసుకున్నారంటే బ్లూటూత్ బటన్ అనేది బ్లింక్ అవుతుంది. అప్పుడు అది పేరింగ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు మీరు స్కాన్ చేస్తే మొబైల్లో మీ మొబైల్లో స్కాన్ చేశారంటే చూపిస్తుంది అనమాట. చూస్తే డైరెక్ట్గా అడిగితే కనెక్ట్ అని పేరు అని కొట్టండి, పేరు అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు మౌస్ అయితే మూవ్ అవుతుంది. చూసారా మొబైల్లో. అలా ఇలా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట బ్లూటూత్ అయితే. లేదు మీరు బ్లూటూత్ కనెక్ట్ చేయట్లేదు, మీరు ల్యాప్టాప్కి అయితే స్విచ్ అవ్వాలి అనుకుంటే ఈ బటన్ నొక్కారంటే 2.4 GHz రిసీవర్కి అయితే సిగ్నల్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే మీరు ఈ రిసీవర్ని ల్యాప్టాప్లో కనెక్ట్ చేస్తే డైరెక్ట్గా ల్యాప్టాప్కి అయితే స్విచ్ అయిపోతుంది అనమాట. బ్లూటూత్ నుంచి ల్యాప్టాప్కి అయితే స్విచ్ అయిపోతుంది. లేదు మీరు మళ్ళీ బ్లూటూత్ స్విచ్ అవ్వాలనుకుంటే ఇంకొకసారి నొక్కారంటే బ్లూటూత్ స్విచ్ అవుతుంది అనమాట. చూసారా ఒక క్లిక్ ఇచ్చారంటే మళ్ళీ బ్లూటూత్కి అయితే స్విచ్ అయిపోతుంది అనమాట. సో ఇలా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, బిల్డ్ క్వాలిటీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. 500కి ఈ రేంజ్ బిల్డ్ క్వాలిటీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇదైతే చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ అండ్ గ్రిప్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. సో 500కి చాలా వర్త్ అనిపించింది నాకైతే. మీరు చెక్ చేయాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఇదే ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.